ఏదో పోలీసులు కంప్లీట్ చేస్తామన్నా పోలీసులు వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఇది అరబిక్ కంట్రీ. ఐఐడి చెప్తారంటే వచ్చిన వెంటనే పాస్పోర్ట్లు తీసుకొని వాళ్ళు ఉంచుకుంటారు. ఇక్కడ సంగతిని చెప్తాను, ఎందుకంటే నేను 2004లో వచ్చాను, ఇది 2025 అంటే 20 సంవత్సరాలు. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కడే ఇట్లా ఎదురా అని చెప్తారు, వాడికి ఎక్కడ పడితే అక్కడ ఏ పని అనేది చెప్తారు. అక్కడికి భోజనం ఫ్రీ అనుకుని ఇక్కడ ఫ్రీ అనుకుని చాలా మంది కొన్ని కంపెనీలకు వస్తున్నారు. ఓకే, నమస్కారం. నా పేరు కృష్ణారావు. టైగర్ స్టీల్లోనే నేను పనిచేస్తానన్న సేఫ్టీ ఆఫీసర్గా. నాకు వచ్చి 20 సంవత్సరాలు అయిపోతుంది. మీ అందరికి ఒకటే మెసేజ్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను. ఏం మెసేజ్ అంటే, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే, వాళ్ళు రెగ్యులర్గా హెల్పర్లుగా వచ్చి చాలామంది ఏజెంట్ల ద్వారా చాలా లక్షల రూపాయలు నాకు ఆఫీస్ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టుకుని వస్తున్నారు. వాళ్ళకి మంచి శాలరీలు దొరకట్లేదు. భోజనం ఫ్రీ అనుకుని ఎక్కడ ఫ్రీ అనుకుని చాలామంది కొన్ని కంపెనీలకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంపెనీలో వాళ్ళకి భోజనం కూడా ఇవ్వడం లేదు. తర్వాత వెళ్ళిపోయే ఇంటికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు, మన డబ్బులతో రావాల్సి వస్తుంది. అందుకే మీ అందరికి ఒకటే నేను చెప్తాను, ప్రతి తల్లిదండ్రులకి మన పిల్లలకి పంపించినప్పుడు వాళ్ళకు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేసి ఒక వెల్డర్గా, లేకపోతే ఒక ఫాబ్రికేటర్గా, ఒక ఫిట్టర్గా, లేకపోతే ఒక మెకానికల్ హెల్పర్గా, లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్గా, లేకపోతే ఒక స్టోర్ కీపర్గా, ఇలాంటి మంచి వాళ్ళకి ట్రేడ్ మీద పంపించి వాళ్ళకి పని నేర్పించేసి పంపిస్తే మంచి శాలరీలకు వస్తారు. వాళ్ళకి ఇక్కడ చాలా ఇజ్జత్ కూడా గౌరవం ఉన్నది. ఎందుకంటే వెల్డర్ అన్నప్పుడు గవర్నమెంట్ కూడా వాడికి గౌరవం ఇస్తాడు. ఒక ఫెబ్రికేటర్ ఫిట్టర్ అన్నప్పుడు వాడికి గౌరవం ఉంటుంది. ఎందుకంటే వాడు డ్రాయింగ్ చూసేసి ఫిట్టింగ్స్ వేస్తాడు, వెల్డింగ్ చేస్తుంటాడు. అదే రెగ్యులర్గా లేబర్కి వస్తే ప్రతి ఒక్కడే ఇట్లా ఎదరా అని చెప్తారు. వాడికి ఎక్కడ పడితే అక్కడ ఏ పని అయినా చెప్తారు. వాడికి గౌరవం ఉండదు, ఇజ్జత్ ఉండదు. అందుకోసమే వాళ్ళకి శాలరీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకే మీ అందరికీ ఒకటే చెప్తాను, మన ఇండియాలోను, హైదరాబాద్లోను, విశాఖపట్నంలోను, మన గాజువాకలోను, ఆటోనగర్లోను మంచి మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. పిల్లలకి మంచిగా వాళ్ళకి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేసి ఒక ఫాబ్రికేటర్గా, ఒక ఫిట్టర్గా, లేకపోతే ఒక మెకానికల్గా, ఒక ఏసీ మెకానికల్గా, లేకపోతే ఒక వెల్డర్గా వాళ్ళకి నేర్పించి వాళ్ళకి మంచి టెస్ట్లు కొట్టించి వెల్డర్లు అయిన తర్వాత వీళ్ళు పంపిస్తే మంచి శాలరీ మనం వస్తారు. 40-50 వేల రూపాయలు నెలకు శాలరీ ఎత్తుకుంటారు. వాళ్ళకి తగ్గట్టు గౌరవం కూడా దొరుకుతుంది. వాళ్ళకి భోజనం ఫ్రీ, ఎక్కడ ఫ్రీ కంపెనీలు కూడా దొరుకుతాయి. ఒకవేళ దొరకనట్టు ఉంటే ఇక్కడికి వచ్చి 1-6 మాసాలు చేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచి వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ దుబాయ్లోనే ఎలా ఉన్నది, ఎక్కడి నుంచి ఎక్కడే వేరే కంపెనీకి, ఇక్కడ ఈ కంపెనీలు రిజైన్ కొట్టేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయి అక్కడ మంచి కంపెనీలు జాయిన్ అయిపోవచ్చు. అదే కానీ లేబర్కి వచ్చాడనుకో, రెగ్యులర్గా వచ్చాడనుకో, వేరే కంపెనీకి వెళ్తే వాళ్ళకి ఏం లేబర్ అన్నప్పుడు వాళ్ళకి పెద్దగా వేరే కంపెనీలు తీసుకోరు కూడా పెద్దగా. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ఒక ట్రేడ్ మీద మంచి పని నేర్చుకుని పని ఉన్న కుర్రోళ్ళకే తీసుకుంటారు. ఎందుకు వాళ్ళకి పని కావాలి, వాళ్ళ వెల్డర్లు కావాలి, ఫాబ్రికేటర్లు కావాలి, ఫిట్టర్లు కావాలి, మెకానికల్ కావాలి. వాళ్ళకి ఎక్కడ నేర్చుకుని వచ్చిన వాళ్ళకి ఈ కంపెనీకి అయితే ఏ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు నేర్చుకుంటారు. అందుకే రోజు మీకు కూడా చెప్తాను, తల్లిదండ్రులకు బాధ పెట్టేసి దుబాయ్ వెళ్ళిపోతాను, కువైట్ వెళ్ళిపోతాను, లేకపోతే మస్కట్ వెళ్ళిపోతాను, సౌదీ వెళ్ళిపోతానని బాధ పెట్టకండి. ఒకవేళ మీరు ఫారెన్ రావాలనుకున్నా కూడా తల్లిదండ్రులకి చెప్పేసి మన ఇన్స్టిట్యూట్లోనో పని నేర్చుకుంటూ మీరు రాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కూడా చాలా గౌరవం ఉంటుంది, మంచి శాలరీలు ఎత్తుకుంటారు. అదే లేబర్కి వచ్చారనుకో, ఇక్కడ గల్ఫ్ కంట్రీలోనే చాలా ఎండలు ఎక్కడ ఎక్కువ. ఎందుకంటే టెంపరేచర్ 54, 55, 56, 57 వరకు ఇక్కడ ఎండలు ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది. అందుకే మీరు ఎండల మీద పనులు చేయలేరు. కాబట్టి అదే ట్రేడ్ మీద అనుకో, వెల్డర్గా, ఏసీ మెకానిక్గా, ఒక ఫాబ్రికేటర్గా వచ్చిన మంచి ఎక్కువ శాలరీలు ఉంటాయి, మంచి జీతాలు ఉంటాయి. మీరు ఎక్కువ ఎండలు కూడా పడవసరం లేదు. ఎందుకంటే వెల్డర్లకి అక్కడ మంచి వర్క్షాప్లలో ఉంటాయి, వర్క్షాప్లో పని చేసుకోవచ్చు. లేకపోతే ఒక ఫాబ్రికేటర్లు అనుకో, ఒక వర్క్షాప్లో పని చేసుకున్న వాళ్ళకి నేడ ఉంటుంది. ఒకళ్ళు వెంట ఉండే కూడా వాళ్ళకు గొడుగులు అడిపిస్తారు. ఆ గొడుగు కింద ఏ తినగా అయితే పని చేస్తాం, ఆ తిన్న ఒక టెంట్లో ఉంటుంది, ఆ టెంట్లు కూడా చేసుకోవచ్చు. అదే లేబర్కి వచ్చినట్టు లేబర్కి నీకు ఎక్కడేం పని రాలి, అక్కడికి వెళ్ళు, తోడు, అక్కడ షాప్స్ అయ్యో, అక్కడ ఎత్తు, ఇలా పని చెప్తారు. అప్పుడు మీరు పని కూడా కష్టమైన పని ఉంటుంది, జీతాలు తక్కువ ఉంటాయి, మీకు గౌరవం కూడా దొరకదు. అందుకే మనం గౌరవం ఉండాలి, ఇజ్జత్ ఉండాలి, శాలరీ మంచిది ఉండాలి. గల్ఫ్ కంట్రీలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పని చేసుకోవాలంటే మంచి ట్రేడ్ మీద రాయండి. 40-50 వేల రూపాయలు ఎత్తుకొని ప్రతి సంవత్సరం కూడా 2 సంవత్సరాలకి ఇంటికి వెళ్ళండి, తల్లిదండ్రులకు కలండి. తర్వాత మీకు ఏవైనా కోరికలు ఉన్నట్టుంటే 4-3 సంవత్సరాలు ఉండే ఒక ఇల్లు కట్టుకోవడము, ఒక పెళ్లి చేసుకోవడము, ఇలాంటి కోరికలు ఉన్న కూడా మంచి శాలరీ వస్తే ఆ కోరికలు తీరుతాయి. అదే లేబర్కి వచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని, వడ్డీలు కట్టుకుని, భూములు అమ్మేసి, బ్యాంకులో బంగారం పెట్టేసి, అప్పులు ఓడిసి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ మంచి కాకపోవడము, మీకు ఇంటికి పంపించేయడము, లేకపోతే మీకు ఎండ అయిపోయిందని నీ కష్టంలో దుబాయ్లో చేయలేని, ఈ కువైట్ మస్కట్లు చేయలేని ఎండలు ఎక్కువని మీరు ఇంటికి వెళ్ళిపోయి మీ అప్పులు తీరవు. అదే ట్రేడ్ మీదగా వచ్చినట్టు పని నేర్చుకున్నట్టుంటే మంచి శాలరీలు ఉంటాయి. కాబట్టి సంవత్సరాలు చేసుకున్న మీ అప్పులు తీరిపోతుంది. 4-3 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోతుంది. మీరు కూడా మంచిగా ఉంటారు. అందుకే మీకు చెప్తాను, మీ అందరికీ ఒక నమస్కారం ఇచ్చేసి తల్లిదండ్రులకి, మీ ఫ్రెండ్స్కి అందరూ మీకు మంచి ట్రేడ్ మీద రాయండి, పని నేర్చుకుని రాయండి, మంచిగా మీకు ఉంటుంది. తర్వాత మన ఆడపిల్లలు కూడా నిజామాబాద్, కరీంనగర్, తెలంగాణ మన నుంచి, మన ఆంధ్ర ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుండి కూడా కొంతమంది ఆడపిల్లలు మన అరబీ వాళ్ళ ఇంట్లో పనులు చేయడానికి వస్తుంటారు. అలాగ రావడం కూడా చాలా మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు ఆడపిల్లలు వస్తుంటారు,
మంచి మంచి వయసిన పిల్లలు వచ్చినట్టు ఆర్బీఓ లేడీస్ ఎత్తారంతే వచ్చిన వెంటనే పాస్పోర్ట్లు తీసుకొని వాళ్ళు ఉంచుకుంటారు. పాస్పోర్ట్ ఉంచుకున్నారంటే మనం వెళ్ళలేము, ఎక్కడికి ఇండియా కూడా వెళ్ళలేము. ఎందుకంటే పాస్పోర్ట్ లేకుండా రావడం అవదు, వెళ్ళడం అవదు. మంచి మంచి వయసిన ఆడపిల్లలు మంచోళ్ళు అయితే ఆర్బీఓలు కూడా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారు. అంటే ఇందులో ఒకరు మనం ఒప్పుకోము, చెయ్యము, నేను వెళ్ళను అన్న మనకు పాస్పోర్ట్ ఇవ్వరు. తర్వాత నువ్వు ఏదో పోలీసులు కంప్లీట్ ఇస్తామన్నా పోలీసులు వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఇది అరబీ కంట్రీ. ఆర్బీఓలు వాళ్ళ మాట వింటారు, ఆర్బీలో చెప్తారు. ఈ మనకేంటి చెప్తారు, ఇది దొంగ పని చేసింది, అది చేసింది ఉల్టా మనకే చేసేది మన జైలు వేయించేస్తారు. అందుకే ఆడపిల్లలు ఎవరు వచ్చినా వయసిన ఆడపిల్లలు రాకండి. తర్వాత కొంతమంది భర్తలు చనిపోయారు, పిల్లలు ఎక్కువ మంది దుబాయ్ వెళ్ళిపోతాను, 40,000 30,000 గడించుకుంటాను, అక్కడ స్టాప్ పని ఉంటుంది అని పారొస్తారు. దాన్ని చూసుకొని వచ్చిన కూడా రాయండి. మంచి మంచి అనుభవాలు మంచి ఇల్లు దొరికిపోతే వాళ్ళకి పర్వాలేదు, నెలలకు శాలరీలు కూడా ఇచ్చేస్తుంటారు. కొన్ని మంది 7 4 నెలలు 5 నెలల దాకా ఇస్తాము, వెళ్ళిన వాళ్ళు ఇస్తాము అనుకుని కొంతమంది పరిశాన్ చేయడము, శాలరీ ఇవ్వలేదని కొన్ని వెళ్ళిపోతాను, ఇంకో వేరే అనుభవ గారికి వెళ్ళిపోతాను అనుకుని అన్ని కూడా పాస్పోర్ట్ ఇవ్వడం. తర్వాత ఏంటంటే మంచిదానం అనుకో, మంచి వచ్చిన ఆడపిల్లలు అయితే మరీ వదలరు. అందుకే కాబట్టి ఆడపిల్లలు కూడా ఆలోచించుకొని రాయండి. వచ్చిన కూడా మంచి నకువ మంచి అరబీ ఇంట్లో పడండి. తర్వాత ఏంటంటే మంచి ఆడపిల్లలైనా చదువుకున్న ఆడపిల్లలు అయినట్టుంటే మరి వేరే వేరే కంపెనీకి వచ్చి కూడా మీరు ఇక్కడ ఆఫీసులకు సెట్ అవ్వచ్చు. తర్వాత మన మగ పిల్లలు కూడా చెప్తాను, మంచి చదువుకున్న అబ్బాయిలు కూడా రెగ్యులర్గా వెల్డర్గా ఫాబ్రికేటర్ మెకానికల్ వచ్చినా ఇక్కడ ఆఫీస్కి వచ్చి సార్ నేను చదివన్నాను, డిగ్రీ చదివన్నాను, నాకు కంప్యూటర్ వస్తుంది, నేను ఇలాగా సిస్టమ్ చాలు చేయగలను, సిస్టమ్ వస్తుంది అని కూడా అన్నాం అనుకో, వాళ్ళు ఇక్కడ కంపెనీ వాళ్ళు నీకు ఆ వెల్డింగ్ మానించేసి కూడా వాళ్ళ ఆఫీసులలో పని పెంచేసి నీకు జీతం పెంచేసి ఆఫీసులు కూడా పనిస్తారు. అంటే మనం టాలెంట్ అయి ఉండాలా, మనకు కంప్యూటర్ తెలిసే ఉండాలా, డిగ్రీ ఇంజనీర్స్ కొంతమంది అయితే జాబులు దొరక్క డిగ్రీ చదివిన వాళ్ళు ఇంటర్ చదివిన కూడా వెల్డర్గా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిపోయి కూడా కొంతమంది వస్తుంటారు. వచ్చి కూడా మనం పని చేసుకుంటూ కూడా వీళ్ళకి చెప్పొచ్చు, సార్ నేను అంత చదివిన్నాను, నాకు ఈ కంప్యూటర్ సిస్టమ్ అంతా వస్తుంది, జాబ్ లేక నేను పాస్పోర్ట్ చేసుకుని వచ్చాను అనుకొని చెప్పినా ఇక్కడ నీకు పని చూసుకుని నీకు ట్రేడ్ చేంజ్ చేసేసి నీకు ఆఫీసులు కూడా జాబ్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే చదువుకున్న చాలా ఇజ్జత్ ఉంటుంది. ట్రేడ్ మీద కంటే పని నేర్చుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా గౌరవం ఉంటుంది, కానీ లేబర్గా వచ్చిన వాళ్ళు చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకే మీరు అందరికీ కూడా మీకు నమస్కారం చెప్తాను, పని నేర్చుకుని రాయండి. అవర్ తల్లిదండ్రులు కూడా చెప్తాను, మీ పిల్లలకి మీ భవిష్యత్తు వాళ్ళ మీద పెట్టేసి ₹1,00,000 ఖర్చు పెట్టి పంపించేసి లేబర్ పంపితే వాళ్ళు ఇక్కడ పని చేయగా తిరిగి వచ్చిన తర్వాత అప్పు తీరకపోయినప్పుడు వాళ్ళ కోపం అవ్వడము, వాళ్ళు వచ్చి మా అమ్మీలు అని అన్నారనుకొని వాళ్ళు ఏదేదేం చేసుకోవడము, తర్వాత మీ అప్పు తీరలేదనుకొని మా అమ్మీలు ఇంటికాడ ఏంటంటారు, పిల్లలు ఏదో అవ్వడము, ఇక్కడ ఇలాంటి దగ్గర అవుతున్నాయి. ఇక్కడ కొంతమంది గల్పులల్లా ఈ తెలంగాణ సైడ్ లేడీస్ ఎత్తారంటే చాలా సంవత్సరాలు అయిన దాకా తక్కువ శాలరీ నుంచి అప్పు తీరక ఇంట్లో బాధలు పడక ఇక్కడ కొంతమంది ఏవేవో చేసుకుంటారు. అలాంటి పనులు లేట్ చేసుకోకండి. మంచి ట్రేడ్ మీద పని నేర్చుకుని రాయండి, మంచి శాలరీ రాయండి. ఇది గల్ఫ్ కంట్రీ తాలూకు ఇక్కడ సంగతి నేను చెప్తాను. ఎందుకంటే నేను 2004లో వచ్చాను, ఇది 2025 అంటే 20 సంవత్సరాలు అయిపోతుంది. ఈ గల్ఫ్ కంట్రీలోను ఈ దుబాయ్ ఎలాంటిది, అబుదాబి ఎలాంటిది, షార్జా ఎలాంటిది, ఇక్కడ ఎండలు, క్లైమేట్, వాతావరణము ఇక్కడ సంగతి నాకు బాగా తెలుసు కాబట్టి మీకు నేను వివరించి చెప్తాను. మీ పిల్లలకు కానీ పంపించినా మీరు కూడా కుర్రోళ్ళు మీకు కూడా చెప్తాను, మీరు ఏదైనా పని నేర్చుకొని రాయండి, మంచిగా పని చేసుకోండి, 4 డబ్బులు కడించండి, మన తల్లిదండ్రులకి హ్యాపీగా చూడండి, మీరు కూడా పిల్లులు చేసుకోండి. తర్వాత ఇల్లు ఉన్న ఇల్లు కూడా కట్టుకోండి. మంచి శాలరీగా వస్తే మంచి ఇల్లు కూడా కట్టుకుంటారు. తక్కువ శాలరీ వస్తే మీరు కష్టపడి అప్పులు తీరుతాడు, మీరు ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు. అందుకే మీకు చెప్తాను, మంచి శాలరీకి రాయండి, మంచి పని నేర్చుకుని రాయండి. ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఇజ్జత్ గౌరవం ఉంటుంది. మీ అందరికి ఇదే చెప్తాను. ఇదే మీకు లాస్ట్ అన్నమాట. మాది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా, మా దేవనాలతడి గ్రామము. తర్వాత మీకు ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీ కొంతమంది రావాల్సిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ బ్రదర్స్ లో ఉంటారు, నాకు మీరు మెసేజ్ పెట్టండి, బ్రదర్ నేను వెల్డర్ రావాలనుకుంటాను, ఫిట్టర్ రావాలనుకుంటాను, ఫలానా కంపెనీ మంచిదా చెడ్డదా అనుకుని నాకు కామెంట్ పెట్టండి. ఇక్కడ చాలా కంపెనీలు నాకు తెలుసు, ఏ కంపెనీ ఎలాంటిది అనేది కూడా నేను మీకు చెప్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, లైక్లు చేయండి. ఇలాంటివి ఏవో మీరు ఎలా పెట్టి చేస్తుంటే నేను కూడా మంచి వీడియోలు పెట్టేసి ఇక్కడ మెసేజ్లు మీకు మంచి ఇక్కడ గల్ఫ్ మెసేజ్లు కూడా మీకు ఇస్తుంటాను. రాబోయే వాళ్ళు నా మెసేజ్లు చూసుకొని వస్తే వాళ్ళు కూడా కొంచెం అనుభవం ఉంటుంది. మన బ్రదర్ మన కృష్ణారావు చెప్పారు గల్ఫ్లో నుండి ఇక్కడ ఇలా పద్ధతి ఉంటుంది అనుకొని ఇంకా దీనికంటే మంచి వీడియోతోనే వచ్చి వారం వస్తాను. మీ అందరికీ నమస్కారం.